అప్పుడు కపిలతీర్థం దగ్గర ఉన్న తొండతీగలు తీసి ఆ దొండతీగలు నడుము కట్టుకుని వెళ్ళరా, దొండతీగలు చూస్తే మీ నాన్నకి నాతో రమించిన రోజులు గుర్తొస్తాయని గుర్తు చెప్పింది. దొండతీగలు నడుముకి కట్టుకుని వచ్చి సుధర్మ మహారాజు గారికి కనపడి గుర్తింపబడిన వాడు కనుక తొండమాన్ చక్రవర్తి అని పేరు వచ్చింది. తొండమానుడు అన్న పేరు రావడానికి కారణం అది. అందుకని సుధర్మ మహారాజు గారికి ఆకాశరాజు తొండమానుడు కొడుకులు. అదే సమయంలో వెంకటేశ్వర స్వామి వారు వాల్మీకమునందు పుట్టలో ఉండేవారు. పైకి లేచి తిరుగుతూ ఉండేవారు. అప్పుడప్పుడు గుర్రం ఎక్కి వాయుదేవుణ్ణి గుర్రంగా చేసుకుని తిరిగేవారు. వెంకటేశ్వరావతార ఆవిర్భావ సమయమునందు ఆయన కొండలలో తిరుగుతున్న రోజులలో వకుళమాత పెట్టిన అన్నం కాకుండా ఆయన తిన్నదేదో తెలుసా అండి? మీరు ఆశ్చర్యపోతారు. ఒక బోయవాడు పంచవన్నెల చిలుకని చూస్తుండేవాడు. ఇప్పటికీ మీరు తిరుప్పావడ సేవ వాటికి వెడితే కనపడుతుంది. వెంకటేశ్వర స్వామి వారి చేతి పక్కన ఉంటుందో చిలక. ఆ పంచవన్నెల చిలుక కొండ కొమ్ము మీద ఎగురుతూ ఉంటుంది. ఆ పంచవన్నెల చిలుక ఎగిరితేనే తొండమాన్ దాని వెంట వచ్చాడు. ఒకసారి ఒక బోయవాడు ఒకతను అక్కడ ఉండేవాడు. అతను పంట పండించి చామదుంపలు పైకి తీసి ఉడికించి ఆకుదున్నెలో తేనె పోసి తేనెలో చామదుంపలు వేసి వెంకటేశ్వర స్వామి వారికి పెడుతుండేవాడు. రోజు స్వామి ఆ చామదుంపలు తింటుండేవారు. తన యందు భక్తి ఉండాలి తప్ప వాడు పండితుడా ధనవంతుడా ఇంకోటా ఆయనకు అనవసరం. చామదుంపలు తినేవారు. ఒకప్పుడు ఆ బోయవాడు ఈ చామదుంపలన్నిటినీ కూడా ఆకుదున్నెలో పెట్టి తెచ్చి అక్కడ పెట్టి కొడుకుతో అన్నాడు, నేను వెళ్ళి తేనె పట్టుకొస్తాను రా, నువ్వు వీటిని చూస్తూ ఉండన్నాడు. ఆ కొడుకు తండ్రి వచ్చే లోపల ఆకలి వేసి ఆ చామదుంపలు చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడికి నివేదన చేసేసి కొన్ని దుంపలు తినేశాడు. తండ్రి ఇంటికి వచ్చాడు తేనె పట్టుకుని. ఏమిరా నువ్వు తినేశావా వెంకటేశ్వరుడికి పెట్టకుండా అని కొడుకుని నిగ్రహించి కొట్టడం మొదలుపెట్టాడు. కొట్టి కోపం వచ్చి కత్తి తీసి కొడుకుని పొడిచిపోయాడు. చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు గబగబా బోయవాడి చేతులు పట్టుకున్నారు. నీకన్నా భక్తుడు నీ కొడుకయా, నీ కొడుకంటే నాకు మహాప్రీతి అన్నారు. ఆ బోయవాణ్ణి ఆధారం చేసుకునే పంచవన్నెల చిలుకను ఆధారం చేసుకునే తొండమాన్ వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఆ చిలుక ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చేతి మీద ఉంటుంది వెంకటాచలంలో. మహానుభావుడు ఆ పుట్టలో ఉన్న రోజుల్లోనే వెడుతుంటే ఆదివరాహస్వామి వారి యొక్క పరిచారకులు చూసి ఎవరు వస్తున్నారు, ఇక్కడ ఆదివరాహస్వామి వారు ఉన్నారు, పక్కకి తప్పుకోండి అన్నారు. అంటే వెంకటేశ్వరుడు పక్కకి తప్పుకున్నారు. 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడ్డారు. ఒక ప్రమిదలో 2 దీపాలు వెలిగినట్టు విష్ణు అంశాలు 2 కలుసుకున్నాయి. ఆదివరాహస్వామి వెంకటేశ్వర స్వామి ఒకే విష్ణువు 2 రూపాలతో కలుసుకున్నారు. శ్రీరామాయణం బాలకాండలో పరశురాముడు రాముడు కలుసుకున్నట్టు అని వాళ్ళందరూ నిలబడి చూస్తున్నారు. అప్పుడు అడిగారు వెంకటేశ్వర స్వామి వారు, అయ్యా నేను ఈ కొండకొచ్చాను, లక్ష్మీదేవి కరవీరపురం వెళ్ళిపోయింది, కలియుగంలో జనుల్ని ఉద్ధరించడం కోసం వచ్చాను, నాకు కొద్దిగా స్థలం ఇప్పిస్తారా అని అడిగారు. అడిగితే ఆదివరాహస్వామి అన్నారు, ఇది కలియుగం, ఇక్కడ లక్షణం ఉంది, ఎవడు ముందొచ్చి కూర్చున్నాడో వాడిదే స్థలం. భూ ఆక్రమణ అన్నదానికి మొట్టమొదలు అక్కడ ఉందిలో ఉంది. కాబట్టి నేను ముందొచ్చాను ఈ కొండ మీదకి, అందుకని ఇది వరాహక్షేత్రం నాది. స్థలం మౌల్యేన గృహ్యతాం. కలియుగంలో లక్షణం ఏమిటో తెలుసా? భూమి కావాలంటే డబ్బిచ్చి కొనుక్కోవాలి, ఎందుకంటే డబ్బులు ఇవ్వండి భూమి ఇస్తానన్నారు. ఎన్ని గజాలు కావాలో చెప్పండి, గజం ఎంతో చెప్తాను, ఆ డబ్బిచ్చి స్థలం తీసుకోండి అన్నారు. ఎవరు? ఒకే విష్ణు స్వరూపాలు. ఆయన అన్నారు వెంకటేశ్వరుడు లక్ష్మి కరవీరపురంలో ఉంది, మన దగ్గర ఏం లేదు, కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి పుచ్చుకుంటాను, కాబట్టి అయ్యా మీకు నేను ఒక వరం ఇస్తాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరశేషనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. మహానుభావ నేను ఒక వరం ఇస్తున్నాను, ఈ వెంకటాచల క్షేత్రంలో లక్షల మంది రాత్రి లేదు పగలు లేదు నా దర్శనం కోసం వచ్చినా ఎవరు తిన్నగా వచ్చి నా దర్శనం చేస్తారో వాళ్ళు నా దర్శనం చెయ్యలేదని ఖాతాలో వేస్తాను. ముందు మీ దర్శనం చేసి నా దర్శనానికి రావాలి, ముందు మీకు నైవేద్యం పెట్టి నాకు నైవేద్యం పెట్టాలి. ప్రథమం దర్శనం చాస్యాత్, మీ దర్శనం చేసి నా దగ్గరికి వస్తే దర్శనానికి వచ్చాడని వేస్తాను. మిమ్మల్ని చూడకుండా నా దగ్గరికి వచ్చాడనుకోండి వాడు రాలేదని వేస్తాను, కుదరదు. కాబట్టి మొదటి దర్శనం మీదే. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరచేసనం. మొట్టమొదట ఆవు పాలు తీసుకొచ్చి మీకే నైవేద్యం పెడతారు. ఉత్సవాలు నావి, నైవేద్యాలు మీవి మొదట. సరే అయితే దీన్ని నేను వరం కింద తీసుకుని దీన్నే డబ్బుగా భావించి 100 అడుగుల భూమి ఇస్తున్నాను. అదిగో పొద్దుతిరుగుని చింత చెట్టు ఉంది, దాని నీడలో ఉండండి అన్నారు. మిగిలింది వరాహక్షేత్రం. మిగిలింది ఆయన తీసుకున్న 100 అడుగులు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి స్థలం.
పౌరాణికంగా అంతే. అది కూడా ఎన్నాళ్ళు శ్వేతవరాహ కల్పం పూర్తయిపోయేంత వరకు ఇచ్చారు. అంటే బహుశः ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ వెంకటేశ్వర స్వామి వారే చేసుకున్నారు ఆదివరాహస్వామితో. కొనుక్కున్నది కాదు, లీజ్కి పుచ్చుకున్నది. 100 years లీజ్ అలా అంటుంటారే, అలా ఓ కల్పానికి పుచ్చుకున్నారు. దాన్ని పుచ్చుకుని వెంకటేశ్వర స్వామి వారు అక్కడ వెలిశారు. అందుకే వెంకటాచల క్షేత్రంలో పొరపాటున కూడా ఆదివరాహస్వామి దర్శనం చెయ్యకుండా వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళకూడదు. ఆదివరాహస్వామిని దర్శించి అక్కడికి వెడుతూ ఉండాలి. అటువంటి మహానుభావుడు అక్కడ వెలిశాడు. విఖనస మహర్షి అని ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు? నాకు కృష్ణ దర్శనం కావాలన్నారు. కృష్ణ భగవానుడే వెంకటేశ్వరుడిగా ఉన్నాడు, ఇప్పుడు పుట్టలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి వెంకటాచలంలో సేవించన్నారు. ఆ విఖనస మహర్షి, గోపీనాథుడు అంటారు ఆయన్ని, ఆయన వచ్చి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి నిరంతరం ఆరాధన చేసేవారు. ఆ రోజుల్లోనే రంగదాసు అనబడే వ్యక్తి ఈ విఖనస మహర్షికి సేవ చేయడానికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి కావలసిన పూలు, పూజకు కావలసిన పళ్ళు, తేనె అన్నీ పట్టుకొచ్చేవాడు. ఈ రంగదాసు ఒకనకొకప్పుడు స్వామి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి నీళ్లు తేబోతూ గంధర్వులు వచ్చి స్నానం చేసి క్రీడిస్తుంటే చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపు అయిపోయింది, గంధర్వులు వెళ్ళిపోయారు. అయ్యయ్యయ్యో, గంధర్వ మిథునం చూస్తూ ఉండిపోయానే అని బాధపడి నీళ్లు పట్టుకుని వెళ్ళాడు ఇంటికి. ఆయన కోపం వచ్చింది విఖనస మహర్షికి. ఇంతసేపు ఆలస్యం ఎందుకు చేశామన్నారు. నాది దోషమే, నేను గంధర్వ మిథునం చూస్తూ ఉండిపోయాను, తప్పైపోయింది, క్షమించండి అన్నారు. పుట్టలోంచి వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, మీ ఇద్దరికీ వరం ఇస్తున్నాను. నా సేవ ఈ యుగంలో మొట్టమొదట నేను ఇక్కడికి వచ్చి పుట్టలో ఉన్నప్పుడు వైఖానసులకు చెందినటువంటి ఈ గోపీనాథుడు నాకు సేవ చేశాడు కాబట్టి నేను ఎక్కడ ఉన్నా వైఖానసులే నాకు అర్చన చెయ్యాలి. వైఖానసులు నాకు అర్చన చేసి వైఖానసులు అలంకారం చేస్తే నేను ప్రీతి చెందుతాను. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీరంగం, తిరుమల మొదలైన క్షేత్రములన్నింటిలోనూ వైష్ణవుల్లో వైఖానసులదే పూజార్హత, వాళ్ళే చేస్తారు. అందుకే వైఖానసులు చాలా చిత్రమైనటువంటి లక్షణంతో ఉంటారు. వాళ్ళు భార్య గర్భిణితో ఉన్నప్పుడే పాయసాన్ని కాచి పాయసంలో చక్రం, శంఖం అవి తప్తం చేసి ఆ పాయసాన్ని పట్టిస్తారు. పట్టించి గర్భంలో ఉన్న పిల్లవాడికి అటువంటి శుద్ధితో కూడిన పదార్థాన్ని వాళ్ళు తీసుకోవాలి అని. అది అంత పవిత్రమైనటువంటి వైఖానస లక్షణం. అటువంటి వైఖానసుడైనటువంటి గోపీనాథుడు వెంకటేశ్వరుణ్ణి అర్చించాడు. రంగదాసుకు వరం ఇచ్చాడు. ఓ రంగదాసు, నువ్వు ఇంత సేవ చేశావు, గంధర్వ మిథునాన్ని చూస్తూ ఉండిపోయావు, బెంగ పెట్టుకోకు. వచ్చే జన్మలో నువ్వే తొండమాన్ చక్రవర్తివై పుట్టి నాకు ఆలయాన్ని కడతావు. రంగదాసు తవ్విన బావి ఇప్పటికీ ఉంది తిరుమలలో. ఎక్కడుందో తెలుసా అండి? మీరు దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తారే ఘంటామంటపం పక్క నుంచి, బయటికి వచ్చేసి వకుళమాత దర్శనానికి మెట్లెక్కుతున్నప్పుడు కుడి చేతి పక్కన బావి ఉంటుంది. ఆ నీళ్లతోనే వంట చేస్తారు. అదే రంగదాసు తవ్విన బావి. ఇప్పటికీ ఆ నీళ్లతోనే వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం తయారవుతుంది. ఆ రంగదాసు తొండమాన్ చక్రవర్తిగా, సుధర్ముని యొక్క రెండవ కుమారుడుగా, ధనంజయుని యొక్క కుమార్తె అయిన నాగకన్యక యొక్క కుమార్తెగా వచ్చాడు. మహానుభావుడైన వెంకటేశ్వరుడు కలియుగంలో ఆయన ఈ ఒక్క మాట చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. మిమ్మల్ని చలిగాల్లో ఎక్కువ కూర్చోపెట్టడం నాకు ఇష్టం లేదు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. మహానుభావుడు ఒకరు చెక్కినది కాదు, దేవతలు తయారు చేసినది కాదు, విశ్వకర్మ మలచినది కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడుగా ఆయనే అలా నిలబడ్డాడు. అది శిల కాదు, అది స్వామియే. అందుకే అంత దివ్యమైన ఆకర్షణ. విమానాలకి పేర్లు మారుతాయి. కంచిలో ఉంటే ప్రణవాకార విమానం, తిరుమలలో ఉంటే ఆనందనిలయ విమానం. ఆనందనిలయ విమానం అని ఎందుకు పిలుస్తారో తెలుసా అండి? మీ ప్రయత్నంతో త్రికరణ శుద్ధిని తెచ్చుకోవడం చాలా కష్టం. పూజ అంటే 3 ఏకీకృతమైతేనే పూజ. 3 ఏకీకృతము కాకపోతే అది పూజ కాదు. పూజకి కోసం చేసిన ప్రయత్నం అంటారు. త్రికరణములంటే నేను నోటితో హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, పరమేశ్వరుడు చెయ్యి చాపి నాకు కనపడాలి. నేను ఆయన చేతి మీద నీళ్లు పోస్తే ఆయన చేతులు తడిసినట్టు, ఆయన ఇలా అనుకుంటే నా ఉత్తరీయంతో తుడిచినట్టు కనపడింది అనుకోండి, నేను ఉపచారం చేశాను పూజలోని గుర్తు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి అంటే పూజ కాదు, అదో డ్రామా. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. మనసు, కాయిక, వాచిక, మానసిక, కాయిక, వాచిక కైంకర్యములు ఏకీకృతమైతే పూజ.
ఎంత కష్టపడినా కలియుగంలో 3 1 కావు కలిపురుషుడి ఉద్ధతికి. ఆనందనిలయ విమానానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? పసిపిల్లాడైనా పరమవృద్ధుడైనా ఆనందనిలయ విమానంలోకి ఎడితే వాడి ప్రమేయం లేకుండా ఆయన వంక ఇలా చూసేటప్పటికీ ఆనందం ఉద్భుతమై నోటి వెంట గోవిందా అంటాడు, 2 చేతులు ఇలా అంటాడు, కన్నులార స్వామిని చూస్తాడు, అన్నీ మర్చిపోతాడు. మీ ప్రయత్నము లేకుండా త్రికరణములు ఏకీకృతమై ఆనందము విస్ఫోటనము చెందుతుంది. కాబట్టి ఆ విమానమునకు ఆనందనిలయ విమానం అని పేరు. అందుకే ఎంతమంది వెళ్ళనివ్వండి, ఎంతసేపు ఉంచనివ్వండి, ఎంత తోసేయనివ్వండి, లిప్త కాలం కనపడనివ్వండి, లఘు కానివ్వండి, మహాలఘు కానివ్వండి, ఏ పేర్లు పెట్టి తోసేయనివ్వండి, అలా ఆయన కనపడితే చాలు పొంగిపోతారు. ఎందుకో తెలుసా? త్రికరణములు ఏకీకృతమవుతాయి ఆనందనిలయ విమానంలో. అదే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహం. ఒక్కసారి శ్రీనివాసుణ్ణి చూస్తే ఏమవుతుందో స్కాందపురాణం చెప్పింది. ఇప్పుడు చెప్పను, రేపు చెప్తాను. కాబట్టి మహానుభావుని యొక్క విశేషం గురించి మీతో మనవి చేస్తాను అన్నాను, కానీ చాలా వేళ దాటిపోయింది. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గమనించండి. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా వెంకటేశ్వరుడిది? ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పణ. ఆ ప్రతిజ్ఞ ఏమిటో, ఎందుకు అలా ఉంటుందో, ఆ స్వామి వైభవం ఏమిటో రేపటి రోజున చెప్పి వెంకటాచల క్షేత్రాన్ని మానసికంగా ఒకసారి దర్శనం చేసి రేపటితో నా ప్రసంగ పరంపరని ఈ సంవత్సరానికి పూర్తి చేసేస్తాను. ఇవాళ కొంచెం ఎక్కువసేపు చెప్పి మిమ్మల్ని బాధపెట్టి ఉంటే నేను క్షమింపబడేదనుగాక. రేపటి రోజు సాయంకాలం 5:30 మనం అందరం వెంకటాచలంలో ఉన్నామన్న భావనతో కౌసల్యా సుప్రజారామ అంటూ స్వర్ణభారతి ఆడిటోరియంలోనే కదండి, ఉదయం 5:30 సాయంకాలం అనుకునేరు. సాయంకాలం సుప్రభాతం ఉండదుగా, ఉదయం 5:30 ఖచ్చితంగా ప్రారంభమైపోతుంది. చక్కగా అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుని తరిద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.